రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిర్మాణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. క్షేత్రస్థాయిలో నాయకత్వం నిర్ణయించాలని పవన్ కళ్యాణ్ ఆలోచించారని, జన సైనికులు వీర మహిళల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. త్వరలో మొత్తం కమిటీలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో బలోపేతం అవుతామన్నారు. వైసీపీ కులాలను విభజించే కార్యక్రమం చేస్తోందని, ఒక వ్యక్తి తప్పును కులానికి ఆపాదించకూడదని కందుల దుర్గేష్ అన్నారు. రాజకీయ పక్షాల్లో మనం ఎప్పుడు చూసేది ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ చూస్తాం. అంటే పైనుంచి నాయకులు కింది స్థాయిలో ఎవరు నాయకులుగా ఉండాలో నిర్ణయించేటువంటి విధానాన్ని చూస్తుంటాం తప్పితే బాటమ్ టాప్ అప్రోచ్ని మనం పెద్దగా చూడం. అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించుకుని పై స్థాయికి రావాలనేటువంటి ఆలోచన, నాయకత్వాన్ని కానీ పార్టీ నిర్మాణాన్ని కానీ క్షేత్రస్థాయిలోనే మనం నిర్ణయించాలనేటువంటి మంచి ఆలోచనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల ఇవాళ క్షేత్రస్థాయిలో గడిచిన చాలా కాలంగా జనసేన పార్టీ కోసం అహరహం కృషి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని సభ్యులకి ఇందులో చేర్చుకోవడం జరిగింది. వారి ద్వారా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమాచారాన్ని సేకరించి వాటిని అధ్యక్షుల వారికి నివేదించి తద్వారా మనం నాయకత్వాన్ని నిలబెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.